సిలువలో నీకై రక్తము కాచిన, సిలువలో నాకై రక్తము కాచిన ప్రేమను కనపరిచే ప్రేమను కనపరిచే కనికరం బట్టి తన పాదాల దగ్గర మనం అంగలరుచుకును. అనేక విషయంలో దేవుడు మనకు తోడేండి కనికరించి ఈ దినం మనకు కాపాడినవాడు, వారి వారి పనుల్లో కూడా తోడే ఉన్నవాడు. దేవుడు తన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ దినం చదివిస్తున్న మాట, యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే భయపడకుడి. ధైర్యము తెచ్చుకొనడి. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి కటాక్షించి ఈ మంచి దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన కొందనాలు. ఈ శ్రేష్టమైన దినాన్ని పెట్టుకుని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ నామను బట్టి ప్రకోతండి. ఈ సమయం నీ వాకుతో నాతో మాతో వచ్చిన మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమంది మిళ్ళారు, ధైర్యము తెచ్చుకునడి, నేనే భయపడకుడి. అంశం, దేవుని యొక్క పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మనతో ఉండి మన మధ్య ఉండి మనకు కరుణించి ఆయన కృప మనకు అనుగ్రహించి ఆయన కటాక్షం మనకు దయచేసి ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి మన ఈ దినమంతా కూడా మోసుకొచ్చి ఈ మంచి సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. నేను బిళ్ళారా, దేవుని మాట ఎందు, దేవుని వాక్యం ఎందు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి ఈ సమయం దేవుడు ఆయన తన శిష్యులతోనూ ఆయన సెలవిస్తున్న మాట, ఈరోజు మనతోనూ దేవుడు సెలవిచ్చే మాట, క్రీస్తు యేసు సెలవిచ్చిన ఈ మంచి మాటను బట్టి ఆందోళన చెందుతున్న తన శిష్యులను అలజడి చెందుతున్న వారు చూసి ఆయన చెప్పిన ఒక మాట. మత్తయి సువార్త 4:14 అధ్యాయంలో చూస్తే 27 వచనం చెప్తున్నాడు ఈ మాట. మత్తయి సువార్త 14 అధ్యాయంలో చూస్తున్నప్పుడు 27 వచనంలో దేవుని ఆజ్ఞించవలసింది. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే భయపడకుడని. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. చెప్పగా ప్రియమైన సహోదరి సోదర, దేవుడు చదివిస్తున్న ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు, ఎందుకు వారితో ఈ విషయం చెప్పాడు, దేని కొరకు మీరు భయపడొద్దన్నాడు. వెంటనే ఈ మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్కును బట్టి కారణం ఏంటంటే, యేసు ప్రభు ఒక సభలో తను మాట్లాడి జనసమూహమును పంపేసి వారితో పాటు తన శిష్యులను కూడా ధోనెక్కి మీరు ముందుగా వెళ్ళిపోమని చెప్పాడు. వారును అంటే వెంటనే జనసమూహం తము పంపివేశాడు, తన శిష్యులతో కూడా చెప్పాడు. కారణమైన ఏకాంతముగా మరి ప్రార్థించుకోవడం కోసం
ఆ విషయంలో వార్త చెప్పాడు. ఆయన శిష్యులను కూడా బలవంతంతోనే పంపించేశాడు. వారు బయలుదేరారు, వారు వస్తున్నారు. కానీ యేసు కొండ ఎక్కాడు. కొండ ఎక్కి కూర్చొని ఆయన సరే దేవుని దగ్గర ఆయన ప్రార్థించుకున్నాడు అని వాక్యం చరుస్తుంది. ప్రభు నామను బట్టి ప్రార్థన జరిగిన తర్వాత జరుగుతున్నది. ఏదైనా సరే యేసు ప్రభు అనే బలవంతంగా పంపించాడు గనక యేసు ప్రభు వారిని పంపించడం జరిగింది కనుక వారు వస్తూ ఉండగా చాలా గాలి సంభవించింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలి వస్తూ ఉన్నది. ఈ గాలి వస్తున్నప్పుడు వాళ్ళు చాలా సముద్రం మీద గాలి వస్తున్నప్పుడు ఆ రాత్రి వాళ్ళు చాలా భయపడుతున్నారు, చాలా భయంతో ఉన్నారు. వారు భయపడుతూ ఉన్నప్పుడు, వారు ఆందోళన చెందుతున్నప్పుడు, వారు భయపడుతున్న ఉద్దేశంతో యేసు ప్రభు వారు భయపడతారనే ఉద్దేశంతో లేక ఆ సమయం ముందు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి 4వ జామున ప్రభు వాక్యం చరుస్తుంది. 14:25 చూస్తే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. అప్పుడు వారు చాలా భయపడుతూ ఉన్నారు. అప్పుడు వారు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకరు వాళ్ళు భయపడతానని వచ్చాడో లేక ఆయన యేసు ప్రభు ఆ విషయాన్ని దేని కొరకు సిద్ధపరచుకోవడం తెలియదు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఆ జామున వారు ఆందోళన చెందుతున్నారు. ఆ రాత్రి సముద్రం మీద వాస్తవంగా యేసు ప్రభు వాళ్ళని బలవంతంగా పంపించాడు. బలవంతం చేసి పంపినట్టుగా దేవుని వాక్యం చరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధం కనడం వారిని పంపించినట్టు చూస్తున్నాం. అయితే ఆ సమయంలో వారి ఎద్దుకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఎందుకంటే ఆ గాలిలో ఆ జామున ఒక మనిషి నడిచి రావటం అంటే భయంకరమైన గాలి వస్తుంది, సముద్రంతో తలకిందులు అవుతుంది. ఆ తలకిందులు అవుతున్న టైంలో మరి ఆ గాలిలో ఒక మనిషి రావటం, నీళ్ళ మీద రావటం అంటే అది అసాధ్యం. కనుక అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలిగే యేసయ్య ఆ పరిస్థితిలో వారి స్థితిని బట్టి చూసినప్పుడు, వారి పరిస్థితి చూసినప్పుడు ఆందోళనతో ఉన్న వారిని యేసయ్య చూశాడు. ఆ స్థలానికి యేసయ్య వచ్చాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిని ప్రవేశించాడు. తన పరిశుద్ధను అనబడి చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. అందుకని శిష్యులు చూచి తొందరపడిరి, భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యంగా ఉండడి, ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని చెప్పాడు. ప్రేమ బిడ్డలారా, పరిశుద్ధ పదం అన్నమాట. ఒక మనిషి క్రీస్తుని కలిగిన ఏ మనిషిని సరే, ఏ కుటుంబమైనా కావచ్చు, అది ఏ జామాన కావచ్చు, అది ఏ టైం అయినా కావచ్చు, మొదటి జామా, రెండో జామా, మూడో జామా, 4వ జామా, ఏ టైం అయినా కావచ్చు. ఎనీ టైం అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మాట లక్ష్యం ఉంచేవాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆ ఇంటి మీదకి వచ్చే శోధన, ఆ ఇంటి మీదకి వచ్చే వేదన, వారి మీదకి వచ్చే ప్రతి శోధన తప్పించడం కోసం ఎప్పుడు కూడా యేసయ్య వెన్నంటి ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు, వెన్నంటి ఉంటాడు. ఆదరించుటకి, ఆదుకొనుటకు, విడిపించుటకు. ఇంక చెప్పాలంటే యేసు ప్రభు ఆయన పరిశుద్ధమైన బాహు సాచి వారిని కరుణించడం కోసం ఇష్టపడుతున్నవాడు. అందుకని అక్కడ యేసు ప్రభు ఆ జామున వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నది, భయపడకము, ధైర్యము తెచ్చుకోమన్నాడు, భయపడకూడదు అన్నాడు. దేని కొరకు భయపడకూడదు అన్నాడంటే
వారితో చెప్పగా ప్రేమలారా, వారితో చెప్పగా వారు ఆ విషయం ఆయన స్వరంను గుర్తుపెట్టి పేతురు ఒక మాట మాట్లాడాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నన్ను నీ యొద్దకు వచ్చి నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకును సెలవిమని ఆయనతో అనేను. నాకును సెలవిమని యేసుతో అనేను. ప్రియమైన సహోదరి సహోదర, క్రీస్తు యేసు ఒక మనుషుడు ఒక విషయాన్ని అడిగినప్పుడు ఒక ఆశ్చర్య కార్యం కోసం నీళ్ళ మీద నడుస్తానని అడగటం అనేది గొప్ప వింత. కారణం ఏంటంటే పేతురు మాటలో కూడా చాలా మరి తన ఒక విశ్వాసము, నీవే అయితే. అప్పటిదాకా ఏమనుకున్నారు వారు? ఏదో భూతము గాలి ఏదో అనుకున్నారు. ఎందుకంటే నీళ్ళ మీద నడిచి రావటము, ఆ భయంకర గాలి వస్తున్నప్పుడు ఆ జామున 4వ జామున అనేది ఆశ్చర్యపోయినారు. అంటే రారు, ఏ మనిషి వస్తారు, ఎందుకు ఎత్తాడు, సముద్రం మీద రావటం ఏంటి? సముద్రం అలలతో ఉంటుంది. గాలి వస్తున్నప్పుడు ఇంకా భయంకర అలలు వస్తుంటే మనం వింటుంటాం. చూసేవారో తెలుసు, సముద్రం దగ్గర ఉండదో తెలుసు, లేక దాన్ని చూస్తున్న వారు తెలుసు. మనం కొన్ని సమయంలో ఆయా సమయంలో తుఫాను టైంలో జరుగుతున్న అలలు లేచినప్పుడు గాలి వస్తున్నప్పుడు ఏ విధంగా సముద్ర అలలు వస్తే మనం చూస్తుంటాం. ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి టైం అందు ఆ వ్యక్తి ఒక మనిషి రావటం ఏంటనేది చూస్తే, ఆ వ్యక్తి వచ్చిన అంటే ఆయన ఎవరు అనగా యేసు. యేసుని గుర్తుపట్టిన తర్వాత పేతురు గారు ఈ మాట అడిగాడు, నేను కూడా నడుస్తాను, నాకు సెలవేమన్నాడు. అంతే, సముద్రం నడుటకు నాకు సెలవేమని అడిగాడు. ప్రేమిలారా, సాధారణంగా ఏ మనిషి కూడా సముద్రం నడిచిపోవాలని ఆశపడడు. యేసుప్రభు నడిచొచ్చారు. కానీ పేతురులో పుట్టిన ఒక గొప్ప విశ్వాసం, లేక పేతురులో కలిగిన ఒక ధైర్యం, దేవుని యొక్క పరిశుద్ధనం అంటే ఆ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అనగానే ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి పరిశుద్ధ దేవుని యొక్క స్వరము అంటే ఆ వెంటనే ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడవసాగగా నడిచాను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోగసాగాను. ఏం చేశాడు ఆయన? మునిగిపోగసాగాను. ప్రేమ సహోదరి సహోదర, విషయం జాగ్రత్త వినండి. చాలా మంది కూడా ప్రభు దగ్గరకు వస్తారు, లేక ప్రభు గొప్పోడు అని అంటారు. చాలా కుటుంబాలు చూస్తుంటాం. అనేక కుటుంబాలు అనేక రకములుగా వారి వారి పరిస్థితుల్లో దేవుడు చేస్తున్న కార్యములు చూస్తుంటాం. ఎన్నో అద్భుత విషయాలు చూస్తుంటాం. కానీ కొందరు వ్యక్తులు చెప్పే మాటను బట్టి, కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, కొందరు వ్యక్తులతో వారు ఉండే విధానాన్ని బట్టి చూస్తున్నప్పుడు వారి యొక్క విశ్వాసం అనేది కోల్పోవటానికి, కానీ విశ్వాసం విషయంలో ఓడిపోవటానికి, విశ్వాసం కోల్పోవటము, విశ్వాసంలో ఓడిపోవటానికి కారణము, వారు ఓడిపోవటానికి కారణము. అందుకే దేవునితో నిత్యము కలిసి ఉండాలనే ఉద్దేశం చాలా మందికి ఉండదు. ఎవరైతే కలిసి ఉన్నారనుకుంటారో వారు ఎప్పుడు కూడా ఆయన స్వరమే వింటారు. ఆయన స్వరమే వింటారు, పరులు స్వరం వినరు, ఏదో జరుగుతుందో వినరు. ఎందుకంటే ఆయన మాట గొప్పది, ఆయన వాక్కు గొప్పది, ఆయన పరిశుద్ధమైన మాట చాలా విలువైనది. దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి. అందుకని యెషయా 30 ఏం చెప్పాడంటే, యెషయా 30 అధ్యాయంలో 21 వచ్చిన ఒక మాట చెప్తాడు. యెషయా 30:21 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిని నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడను. దేనికి వినపడుతుంది? యేసుక్రీస్తు మహిమకలుగాక గాక. ఇదే త్రోవ నడువు అని అడిగాడు. ఆశతో అడిగాడు, ఆసక్తి అడిగాడు, యేసు అని తెలిసి అడిగాడు. అంత తెగించేవారు కూడా సముద్రంలో దిగటానికి ఇష్టపడరు. కానీ
యేసుప్రభుని తెలుసుకున్న, యేసుప్రభు శక్తిని తెలుసు, యేసుప్రభు యొక్క మరి కటాక్షం ఏంటనే తెలుసు గనక నీవే అయితే నన్ను నడిపించమన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నాకు సెలవు ఇవ్వమన్నాడు అని సెలవిచ్చాడు. కానీ ఆయనకి ఏం వినపడ్డది? ఫస్ట్ ఆయన స్వరం విన్నాడు. ఆయన స్వరం విన్న తర్వాత నడక ప్రారంభించాడు. బాగానే ఉంది. కానీ గాలి శబ్దం కూడా విన్నాడు ఆయన. అక్కడ పేతురు గారు ఏ శబ్దం విన్నాడు ఆయన? గాలి. అక్కడ వస్తున్న గాలిని, ఆ గాలిలో ఆ శబ్దం విని వెంటనే పేతురు జరిగిన విషయం ఏంటంటే, గాలిని చూసి భయపడి మునగసాగాను. ప్రభు నన్ను చూసి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. మునగసాగడం, నన్ను రక్షించని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడితే అతనితో చెప్పాను? కారణం ఏంటంటే, సందేహపడ్డ కారణము గాలిని చూసి భయపడ్డాడు. మరొక స్వరం విన్నాడు. యేసయ్యను చూసినవాడు, యేసయ్య స్వరం విన్నవాడు, యేసయ్య స్వరము విని యేసయ్యతో విమడిస్తే బాగుండేది. అతను అక్కడ మరొక స్వరం విన్నాడు. అందుకే అతనిలో ప్రవేశించిన ఫస్ట్ ఉన్న ఒక మాటను బట్టి చూస్తే యేసు వైపు తిరిగాడు, ప్రవేశాడు. కానీ ఆ స్వరం వినటం వలన, అందుకే అల్ప విశ్వాసి యేసయ్య చెప్పాడు. ఏ విశ్వాసి అయినా అల్ప విశ్వాసి కనుక ప్రేమ బిడ్డలారా, విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని పరిశుద్ధమైన నామను బట్టి మనం చూస్తున్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన వాక్కు మనం విన్నప్పుడు, ఎప్పుడైతే క్రీస్తు వైపు తిరుగుతున్నావో, అందుకని భక్తుడు 10,000 మంది కూలీలను ఆయన భయపడ్డాడు. కారణం ఏంటంటే, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు వాక్కును బట్టి. కీర్తన చెప్తున్న మాట, నీ పక్క 1000 మంది పడినాను, నీ కుడి పక్కను 10 మైళ్ళ మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. అంటే ఆ విధమైన యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. ఆ విధమైన విశ్వాసం అనేది మనకు కావాలి. వాక్యం బలమైనది. దేవుని వైపు మన సూచన స్వరం మనం విన్నప్పుడు, ఏమి కూరినా అపాయం మనకు రాకుండా కాపాడేవాడు యేసయ్య. అపాయములో పడకుండా తప్పించేవాడు యేసయ్య. అపాయమును మనం చుట్టుకోకుండా తప్పించేవాడు యేసయ్య. అందుకని ప్రేమ బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు, దేవుడు అంటే యేసు ప్రభు ధైర్యము తెచ్చుకునే మాట, ఈ మాట మన అంతరాత్మలో ఉన్నప్పుడు, ధైర్యం తెచ్చుకున్నప్పుడు లోకంలో ఎన్నో విషయాలు సంభవిస్తుంటాయి, అనేక సంఘటనలు సంభవిస్తుంటాయి. కానీ లోకాన్ని బట్టి మనం భయపడవలసిందేమీ లేదు. మన మీదకి వచ్చే ప్రతి శోధన కూడా ఆయన తప్పించేవాడు. మన మీదకి వచ్చే ప్రతి వేదన కూడా తప్పించేవాడు. ఎందుకంటే తన పరిశుద్ధ నామను బట్టి ప్రతి విషయంలో కూడా నీతిమంతులకు జయం కలిగితేనే దేవుని యొక్క కీర్తన 34లో చెప్తున్నాడు. ఎందుకంటే అనేక శోధనలు రావచ్చు, కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించుక సమర్థుడైన వాడు. కనికరిచ్చు కటాక్షుడు 18-19 కూడా దేవుని వాక్యం చరుస్తుంది. నీతిమంతులు కలుగు ఆపదలో అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించను. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు సెలవిస్తున్న మాట బట్టి చూద్దాన్ని బట్టారా, ఆయన విడిపించేవాడు, ఆశీర్వదించేవాడు. తన కృపతో మన జీవితానికి కావాల్సిన సహాయం చేయటకైనా నిలిచి ఉన్నాడు. కనుక ఈ సత్యం మనం జ్ఞాపం చేసుకొని, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, మన ప్రేమిస్తున్న దేవుడు, మనపై తన కృపను ఉంచిన దేవుడు, మన మీద తన కటాక్షంలో ధైర్యం ఉంచినవాడు, మన మీద తన కృపగల సన్నిధిని ఉంచిన ఈ సర్వోన్నతుడు దేవుడు చెప్తున్న ధైర్యము తెచ్చుకొనిడి. అందుకే మనకి సెలవిస్తున్న మాటను బట్టి ప్రభు యొక్క సన్నిధి విషయం చూస్తున్నప్పుడు, దీని బిడ్డలారా, మత్తయి సువార్త 16-14 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. మత్తయి సువార్త 16:14 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు,
వాడు మత్తయి సువార్త 16:14 చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. వారు కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇరిమియా అని, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుస్తున్నారని అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుస్తున్నారని వారిని అడిగాను. మీరైతే నేను ఎవరని చెప్పుకొనుస్తున్నానని అడిగాను. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ఎవరు, ఎందుకు ఈ మాట చెప్తాడు అన్నాడంటే ఒక రహస్యమైన విషయం. మీరైతే నేను ఎవరని చెప్పుకొనుస్తున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన యేసు అని, ఎవరని, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదర, ఆ మాటకు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆయన ప్రశ్న, అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచని కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే క్రీస్తు ఎవరో సంగతి సీమోను పేతురు చెప్పగలిగాడు. ఇక రహస్యమైన ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదర, అందుకని ప్రభు విషయంలో యేసు ప్రభు సీమోనికి ఇచ్చిన గొప్ప అధికారము, సీమోని విడవ దేవుడు చూపిన ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకిచ్చుతను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఎన్నోసార్లు పేతుని యేసు ప్రభు గద్దించాడు, కొన్నిసార్లు సాతాను వెనక్కపోవన్నాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధమైన నామను బట్టి కరుణించి కటాక్షించి, ఈ సర్వోన్నతమైన దేవుడు మనిషికి ఇచ్చే గొప్ప అధికారం. పేతురు ఒక విద్య లేనివాడు, కానీ పేతురుకి దేవుడు ఇచ్చిన గొప్ప కృప. అందుకే దేవుడు బయలుపరిచిన విషయం, దేవుని బయలుపరిచిన విషయం, దేవుడు అనుగ్రహించిన విషయం, దేవుడు కటాక్షించిన విషయం ప్రియపడ్డారు. అందుకని ఆయన స్వరం మనం వినాలి, ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం మనం వినుటకు దేవుడు మన పిలిచిన వాడు, ఆయన స్వరం వినుటకు దేవుడు మనం వేరుపరుచుకున్నవాడు. ఈరోజు కుడికి నెలకగా తిరగక ఆయన స్వరం ఎవరైతే వింటున్నారో వారి విషయంలో దేవుడు చదివిస్తున్న మాట జ్ఞానము, పరలోకి వచ్చిన జ్ఞానం. అందుకనే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనదే, కానీ దేవుని యొక్క జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించగలుగుతుంటారు, ఆ విషయాన్ని గురించి వారు ఆలోచించగలుగుతుంటారు. ప్రేమ సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి అని మన ప్రేమించిన దేవుడు, తన కృపయు ప్రేమ కనికరం మనతో ఉంచిన దేవుడు, తన ప్రేమలో మనల్ని దాచి కరుణిస్తున్న దేవుడు. ఈరోజు పరిశుద్ధ వాక్యం విన్న నీవు ఈ విషయాన్ని గ్రహించి తన కృపను బట్టి నువ్వే చూపుతున్న ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న నామను బట్టి చూస్తున్నప్పుడు జ్ఞానము కావాలి. సామెతల గ్రంథంలో చెప్పాడు, 9:10 చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. సామెతలలో 9:10 చూస్తే పరిశుద్ధ వాక్యం చదువుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కనుక ప్రభు యొక్క నామను బట్టి దేవుడు చదివిస్తున్న మాట బట్టి చూస్తున్నప్పుడు నీవు ధన్యుడవు, పరలోకముందన్న నా తండ్రి ఈ సంగతిని బయలుపరుచు తప్ప అన్నాడు ఆయన. అంటే క్రీస్తు యేసు నామను బట్టి, అంటే పేతురు గారికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, దేవుడు అనుగ్రహించే మహాకృప, కటాక్షం కలిగించే దేవుడు, ఆశీర్వాద కలగజేసే దేవుడు. నా ప్రియమైన సంగమా, నేడు నీ కుటుంబంతో కూడా ప్రభువు నిలిచి ఉండాలంటే మరొక స్వరం కాదు మనం వినేది, ఆయన స్వరం మనం వినాలి. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి.
గ్రహించినప్పుడు తప్పక దేవుడు తన కృపను బట్టి నీకు కావాల్సిన ప్రతి కార్యములో జరిగించాడు. యెషయా 57:18 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. యెషయా 57:18 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి అయిన యేసయ్య, నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుదను. నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచును, వారిని నడిపించుదను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదను. ఈరోజు ఓదార్పు పొందుటకును తన పరిశుద్ధ నామం మహిమను కనుగొంటకును పరిశుద్ధాత్మ దేవుని కనుగరించిన మహాకృపను బట్టి ఈ పరలోక దేవుడైన ప్రభుత్వం మన సెలవిచ్చిన మాటను బట్టి ఈ విషయాన్ని గ్రహిస్తే ఆయన ఓదార్చేవాడు, ఆయన కరుణించేవాడు, నీపై తన కృప నుంచి కటాక్షిస్తున్నవాడు, దేవుని యొక్క మాటను బట్టి మనకు ధైర్యం కలుగజేస్తున్నవాడు, మన ఓదార్పు చేస్తున్నాడు, స్వస్థపరిచేవాడు. యెషయా 19:25 చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. యెషయా 19:25 చూస్తే దేవుని వాక్యం చాలా క్లియర్ చెప్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని యొక్క మాట మనం వింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈశ్వరు చరవిస్తున్న మాట చూస్తున్నప్పుడు సైన్యముల కదా యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశ్రయింపబడదరని చెప్పి వారిని ఆశీర్వదించాను. అందుకే యేసు ప్రభు ప్రతి మనిషిని ఆశ్రయించడం, అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన దేవుడి సృష్టిలో ప్రతి మనిషిని కూడా నేటి వరకు కూడా క్రీస్తు ద్వారా రక్షణ కలిగించాలని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాలని, ప్రతి కుటుంబాన్ని కూడా లోకమనే సముద్రంలో కొట్టుకుని పోకుండా కాపాడబడాలని, ప్రతి వారిపై తన కనికరంగా సన్నిధి నుంచి దీవించాలని ఆశపడుతున్న దేవుడు ఈరోజు ఆశ్రయింపబట్టకును, ఈరోజు పరిశుద్ధ దేవుడు నీ కోసం వెతుకుతున్నాడని, నువ్వు లోకంలో కొట్టుకుని పోకూడదని, పాపములో కొట్టుకుని పోకూడదని, నీ కుటుంబం లోకంలో పాపంతో కొట్టుకుని పోకుండాలని 4 రోజున వచ్చిన యేసయ్య ఆ గాలిలో ఆ తుఫానులో వారు భయపడుతున్నారు కనుక వారి భయం చూసిన యేసయ్య నేడు నిన్ను నన్ను స్వస్థపరచుకును, విడిపించుటకును, విమోచనకును, నీ కుటుంబం నా కుటుంబం మన కుటుంబంలో భూమి మీద ఆయన పరిశుద్ధ నామనటి ప్రతి సమయం మనం దర్శించుటకును, మనతో నిరుషుటకును, మనం ఆశీర్వించుకును ఇష్టపడుతున్న తండ్రి అని యేసయ్య మన మధ్య ఉన్నాడు. నీ కోసం వచ్చినవాడు, నిన్ను వెతుకుతున్నవాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్య పరిశుద్ధ సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరా, మోకరించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 4వ రోజున ప్రవేశించిన యేసయ్య, భయపడుతున్నప్పుడు వచ్చిన యేసయ్య, భూతములో ఇంకేదో వస్తుందని భయపడుతున్నప్పుడు, అధైర్యంతో ఉన్నప్పుడు, చాలా మంది కుటుంబంలో ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది, మా కుటుంబంలో ఎన్నో శుక్కులు వచ్చినాయి, వీరక వ్యాధి, వాళ్ళక వ్యాధి, ఇంకొక వ్యాధి, రకరకాల, ఈ పశువు చచ్చిపోయింది, ఆ మేక చచ్చిపోయింది, అనేక విషయాలు అనేక సంఘటనలు జరుగుతున్నాయి, వీరు మంచం ఎక్కినారు, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇంకోటి జరిగిందని భయపడుతున్న వాళ్ళారా, మా ఇంటికే, మా కుటుంబానికే, మా పిల్లలకే ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేక మా కుటుంబంలో ఈ శోధన వస్తుందని భయపడుతున్న వాళ్ళారా, యేసుప్రభు మన ప్రేమించాడమ్మా. యేసుప్రభు మన ప్రేమించాడు. అనేక విషయంలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం చెప్పుకునే వాళ్ళారా, ఒక్కసారి ప్రభు తట్టు తిరుగు. ఆ నీ తట్టు చూస్తున్నవాడు, ఆ నిన్ను వెతుకుతున్నవాడు, ఆ నిన్ను కనుగొంటకు ఇష్టపడుతున్నవాడు. యేసయ్యను అడుగుతావా? యేసయ్యను అడుగుతావా? యేసయ్యను అడుగు. ఈరోజు నీ కుటుంబం ఆందోళనతో ఉన్నదా? నీ కుటుంబం ఏదో భూతములతో శక్తులతో పీడిపడ భయపడుతున్నావా? యేసు నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వస్తున్నాడు, వచ్చాడు ఆయన. యేసయ్యను అడుగు,
యేసయ్యా అని అడుగు. అల్లాడిపోతాను నీతో ధైర్యంగా ఉండమన్న దేవుడు. అదే యేసయ్య నిన్ను స్వస్థపరచకును, నిన్ను విడిపించకును, ఆయన నీతో ఉంటకు నేను నిలుస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధనప్పుడు అక్కడ పేతురుగా వెచ్చింపజేసిన దేవుడు, ఇక్కడ నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశ్రయించుకొచ్చిన దేవుడు. ప్రభుని అడుగు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఎంత గొప్ప రక్షణ కలగజేశారయ్యా. ఈ సంబంధం మమ్మల్ని వెతుకుతూ పరుగుతండి మా ఎద్దకు వచ్చారు కదా. ఎవరిని వెతుకుతకు ఇష్టపడుతున్నారో, ఎవరిని స్వరమింటకు ఇష్టపడుతున్నారో, ఎవరిని స్వరమింటకు ఆశపడుతున్నారు తండ్రి నాన్న. లోకము స్వరం వెనక, లోకల గాలి స్వరం వెనక, లోకలున్నక పాపం స్వరం వెనక, మనుషులకు ఉద్దేశపడకుండా నీ స్వరమైన ఎవరైతే ఉంటారో తండ్రి, వారిని స్వస్థపరిచేవాడి, వారిని విడిపించేవాడు, వారిని ఆశ్రయించే దేవుడు కదా. వారు ఎవరైనా నా జనమైన అయ్యుత్తులారా అన్నావు కదయ్యా. ఈనాడు నా దేశం మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ కృప మాకు దయచేతండి. మేము పరదేశమే కానీ మేము నివసించే మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ కృపను మనం కరుణించండి ఆయన. ఏ బిడ్డలైతే ప్రభు వారి వ్యాపారంలో ఓడిపోయి ఉన్నారు, ఏ బిడ్డలైతే ప్రభు వారి జీవితంలో ఓడిపోయి ఉన్నారు, ఎవరైతే ప్రభు ఆయన దీవెన లేదని, స్వస్థత లేదని అధైర్యముతో బిక్కుబిక్కుని భయపడుతూ ఉన్నారో తండ్రి, ఒక్కసారి మీ కటాక్షం మాకు దయచేయండి ఆయన. ఆదరణకర్తమైన యేసయ్యా, ఆశీర్వదించే యేసయ్యా, ఆదరించే యేసయ్యా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా ప్రభు మా మధ్య నిరీక్షణ దేవుడు అయిన మీరు, మమ్మల్ని ప్రేమించిన తండ్రిని మీరు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డపై నీ కృప తెచ్చండి. ఈ సరమిన్నాయగా ప్రాంతంలో ఉన్న వారు, నీ కుటుంబ ప్రాంతంలో ఉన్న వారు కూడా జ్ఞాపం చేసుకోండి. ఏ బిడ్డలైతే భయపడుతూ ఉన్నారో వారికి నీవు స్వరమెత్తి మాట్లాడిన దేవుడు కదా. నీ కృపతో వారు స్వస్థత తెచ్చండి, విడుదల తెచ్చండి. అదే ప్రభా, క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వారి వారి రక్తతో బంధుమిత్రులను నీ కృపలో మా దేశాన్ని కూడా రక్షణ దయచేసి సంఘంలో శావుకులను ఇంకా ఆ ఈశ్వరుడు కృప తెచ్చి కనుకరించండి. నీ ఆదరణ తెచ్చతండి. ఆశతో విన్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకోండి, వారి సహాయం తెచ్చదండి. ఈ రాత్రిని దర్శనం ద్వారా కళ ద్వారా మాట్లాడండి. నీ కృప తెచ్చతండి. ప్రభు నీ కొందనాలు చేస్తున్నాం. మాకు అప్పగించిన ప్రతి స్థలం కూడా జ్ఞాపం చేస్తున్నాం. సంఘంలో ప్రతి చేతులను తొలగించండి. నిజంగా ప్రభు నీ పరిశుద్ధమైన కృపను దయచేసి నీ నామను బట్టి ప్రార్థన యోధులు బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ముఖ్యం ప్రభాతం ఈ సమయం ఈ కుటుంబ ప్రార్థన పెరుగుతండి. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి బిడ్డపై నీ కటాక్షించి ఆశ్రయించి దీవించి కనుకరించి కటాక్షిస్తూ మీరు ఆశ్రయించమని ఈ రాత్రి తగిన నాగతని దర్శన కళతో మాట్లాడని నీ కృపను బట్టి దీవించి కనుకరించమని యేసుక్రీస్తు పరిస్థితి ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.